హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. చాలా రోజులైంది ఒక వీడియో అప్లోడ్ చేసి మన ఛానల్లో. సో అగైన్ వీఆర్ బ్యాక్ విత్ ద న్యూ వీడియో. ఇప్పుడే పుష్ప ద రూల్ చూశాను. మూవీ అయితే జస్ట్ ఓకే అనిపించింది నాకు. మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు మూవీ. జస్ట్ వన్ టైం వాచబుల్. అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. సో అది డిస్కస్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్ పాజిటివ్ వచ్చేసి అల్లు అర్జున్ గారు యాక్టింగ్ కుమ్మి అవతల పడేసిండు. ఎస్పెషల్లీ జాతర సీన్ ఉంటుంది. హోల్ జాతర సీన్ వాస్ ఎక్సలెంట్. నాకు తెలిసి ఈసారి కూడా మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డు వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంది అల్లు అర్జున్ గారిది. ఆ జాతర సీన్ ఒకటి, మళ్ళీ క్లైమాక్స్లో ఇంకో సీన్ ఉంటుంది. ఆ టూ సీన్స్ ఇంకా హోల్ మూవీ మొత్తం ఈజ్ అ వన్ మ్యాన్ షో. మూవీ మొత్తం రఫ్ ఆడించింది యాక్టింగ్ మాత్రం. మళ్ళీ అల్లు అర్జున్ గారి తర్వాత రష్మిక మందన గారికి ఆ రేంజ్ యాక్టింగ్ స్కోప్ ఉంది సినిమాలో. చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ జాతర సీన్లో ఒక సీన్ ఉంటుంది. అక్కడ చాలా మంచి స్కోప్ దొరికింది రష్మిక మందన గారికి. షీ డన్ ఏ గ్రేట్ జాబ్. ఆ ఒక్క మెయిన్ సీన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, అది కూడా చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ సీజీ అని తెలిసిపోతుంది, బట్ కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ వచ్చేసి 4 సాంగ్స్ ఏమో ఉన్నాయి. ఒక కిసిక్ సాంగ్ తప్ప మిగతా 3 చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం బై డిఎస్పి ఇంకా శామ్ సిఎస్ అనుకుంటే ఇద్దరు కలిసి కొట్టారు. కానీ అది జాతర సీన్ కవర్ కొట్టారు, క్లైమాక్స్ సీన్ కవర్ కొట్టారు తెలియదు. కానీ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఒక బిట్ ఉంటుంది, అది ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ జాతర సీన్లో కూడా బీజిఎం చాలా బాగుంది. ఇట్స్ టూ గుడ్. ఇంకా మిగతా సీన్లలో అక్కడక్కడ కొంచెం బీజిఎం బాగుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఒక 2-3 సీన్స్లో డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో నాకు ఒక జాతర సీన్, క్లైమాక్స్ సీన్ తప్ప మిగతా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు నెగటివ్స్ మాట్లాడుకుందాము. నాకు ఫస్ట్ మెయిన్ నెగటివ్ వచ్చేసి ఆ స్టోరీ. అంటే అంత పెద్ద స్టోరీ ఏం కాదు, ఇది నార్మల్ స్టోరీ. జస్ట్ ఒక 2 పాయింట్స్ ఏమో ఉన్నాయి స్టోరీ మొత్తము. ఒక ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అక్కడ ఫస్ట్ పాయింట్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ జాతర సీన్ నుంచి ఇంకో సెకండ్ పాయింట్ ఏదో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ క్లైమాక్స్ వరకు అదే కంటిన్యూ అవుతుంది. సో ఒక 2 పాయింట్స్ని పట్టుకొని సినిమా మొత్తం తీశారనిపించింది. సో అంత స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు. జస్ట్ మనకి సినిమా మొత్తము పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్, దాన్ని మాత్రం ఎక్స్‌ప్లోర్ చేశారనిపించింది. కొంచెం స్టోరీ కూడా బాగుండుంటే ఇంకా బాగుండేది. ఇంకోటి ఎడిటింగ్ కూడా అక్కడక్కడ పోయిందనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది ఒకటి. ఆ సీన్ మధ్యలో కట్ అయిపోతుంది. మళ్ళీ అసలు ఆ సీన్ చూపియరు మనకి. సో మరి అది ఎడిటింగ్‌లో పోయిందో మరి ఎక్కడ పోయిందో తెలీదు. సో అక్కడనే కట్ అయిపోతుంది. తర్వాత ఏముందో చూపియలేరు. నాకు తెలిసి పాత్రలో చూపిస్తారేమో అది. ఇంకోటి నాకు బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి రైటింగ్. అసలు నాకు ఈ సుకుమార్ గారి పూర్ రైటింగ్ అనిపించింది. చాలా వీక్ ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్‌లో ఒక జాతర సీన్ వరకు ఉంటుంది మూవీ. జాతర సీన్ తర్వాత అసలు ఫ్లాట్‌గా ఉంటుంది స్టోరీ మొత్తం. నీకు మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వరకు మొత్తం ఫ్లాట్ రైటింగ్ ఉంటుంది. సో నాకు అది బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అది నాకు సినిమాలో. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కూడా కొన్ని కొన్ని సీన్స్ మాత్రం బాగా రాసుకున్నాడు. కొంచెం లాగ్ అనిపించింది. ఇంకోటి ప్రీ క్లైమాక్స్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అది డిజైనింగ్ ఏదైతే ఉందో చాలా కొత్తగా ఉంది. బట్ ఫైట్ సీక్వెన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది, అంటే ఆడెందుకు ఫైట్ చేస్తుండు అక్కడ అనేది ఆల్రెడీ వేరే సినిమాలో చూసేసినాం ఆ పాయింట్. ఆ ఒక ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ చూసేసామని అనిపించింది నాకైతే ఒక సినిమాలో. ఒక రీసెంట్‌లీ ఒక పెద్ద సినిమాలో చూసిన ఆ ప్లాట్ పాయింట్. సో నేను చెప్పలేను కాబట్టి చెప్తలేను. అది నాకు అంత నచ్చలేదది. కానీ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుందది. ఆ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. సుకుమార్ గారు ఇంకా కొంచెం స్టోరీ మీద కాన్సంట్రేట్ చేసుంటే ఇంకా చాలా బాగుండేది. జస్ట్ మనకి ఇదొక 3, 4 హై సీన్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి సినిమా ఒకే ఒక్క అనిపించింది గానీ, కరెక్ట్ స్టోరీ మీద కాన్సంట్రేట్ చేస్తే సినిమాలో స్టోరీ ఏముండదు. జస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అండ్ మనకి మళ్ళీ క్లైమాక్స్‌లో పార్ట్ 3కి ఒక హింట్ వదులుతాడు. అది అంత పెద్ద వర్కౌట్ అవ్వదు మనకి. సో జస్ట్ ఏదో పార్ట్ 3 ఉందని చెప్పడానికి అది బెటర్ అనిపించింది. అండ్ ఈ స్టాప్ చేసి అయిపోతది సినిమా ఇక్కడనే. మళ్ళీ పార్ట్ 3, పార్ట్ 4 అని బాగా లాగ్ అయిపోతుంది సినిమా. ఎందుకంటే మనకి ఈ పార్ట్ 2 అనేది చాలా లాగ్ ఉంది సినిమా. జస్ట్ ఒక పాయింట్‌ని తీసుకొని సినిమా మొత్తం చూపియడము నాకంత నచ్చలేదు. సో అది ఇక్కడనే ఎండ్ చేసేసుంటే బాగుండేది. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ మైనస్ అంటే ఫహద్ ఫాజిల్, సునీల్ గారి క్యారెక్టర్ గానీ, అనసూయ గారి క్యారెక్టర్ గానీ అంత పెద్దగా కనిపియదు మనకి. నాకు ఓన్లీ సైడ్ క్యారెక్టర్స్‌లో కనిపించేది ఒక రావు రమేష్ గారి క్యారెక్టర్ మాత్రమే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కేశవ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ బాగుంటుంది. అసలు నాకు ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్‌ని కొంచెం కమెడియన్‌గా చూపించారనిపించింది. అంత అసలు వాడుకోలేదు. నెక్స్ట్ మళ్ళీ ఓన్లీ మనకి సైడ్ క్యారెక్టర్‌లో బాగా షైన్ అయ్యేది మాత్రం రావు రమేష్ గారు మాత్రమే. మంచి క్యారెక్టర్ పడ్డది. సో సినిమా కొంచెము రావు రమేష్ గారి చుట్టే తిరుగుతది. సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్ అల్లు అర్జున్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ జాతర సీన్ మాత్రం
తోపు ఉంటుంది. సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఫ్యాన్ స్టఫ్ చాలా ఉంది సినిమాలో. సో వాళ్ళకి మాత్రం నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్కి ఓకే ఓకే అనిపిస్తుంది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. సో ఒక వన్ టైం వాచబుల్. అండ్ దట్స్ అవర్ రివ్యూ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ వాయిస్ సినిమా.